కాదనా హైదరాబాద్ లో అసలు ఉదయం ఏదో రాత్రి ఏదో తెలీదు. అవును, ఇప్పుడు రాత్రి 10:30, 11 దాదాపు అవుతుంది. అసలు ట్రాఫికే లేదన్నా, మనుషులే లేరు రోడ్డు మీద. హైదరాబాద్ లో తిరగటం కాదు, వారణాసి. అందుకే మన ఇద్దరం తిరుగుతున్నాం కాదా. అక్కడ ఏమంటారు, అక్కడ వాళ్ళతో అక్కడున్న హిందీలో మాట్లాడే వాళ్ళు ముస్లిమ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితేనేమో నాకు హిందీ రాదంటారు. నేను మాట్లాడితే హిందీ వాళ్ళకి నవ్వు వస్తుందంట. వీళ్ళకి నవ్వు రావట్లేదే, అడిగిన దానికి సమాధానం తెలియాలి అంతే మనకి. మనమేనా హిందీలో పండితులవా? పండితు పుత్ర పరమ చూంటారట్టు మన అట్ట కూడా కాదే. పండితులు పుట్టలేదు మనము. మరి అంతేగా మా అమ్మ టీచర్స్ ఏంటి, మీరు ర్యాంక్ కాకపోతే అప్పుడు లేవలేమో. కానీ ఇచ్చటకు 3వ సారి వారణాసి వచ్చి రాకముందు విపాసన మెడిటేషన్ 10 రోజుల కోర్సు, శీలం సమాధి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే అమ్మాయి అంటే ఎవరా? ప్రజ్ఞ తప్పు. వాటికి ఆ 10 రోజులు పాటించాల్సిన 5 ఏంటి 5 కండిషన్. ఓకే. జీవహింస చేయరాదు. జీవహింస అంటే మనుషులు చంపటం కాదు, ఏదైనా అది చీమ గాని దోమ గాని ముందు పోయే పాము గాని. నేను దోమనైతే వదిలిపెట్టా, మిగతా దానిలో అయితే అదే చెప్తున్నా. దానిలో అయితే అసలు వదిలా, నా రక్తం చూసుకోవడం రక్తం తాగితే చెప్పలు. మరి చీమ కుట్టినా కూడా వదిలేస్తా పోనీలే అని. ఎన్నో కాళ్ళ కింద మనం చూస్తున్నాం. అందుకనే కాబట్టి వాటిని తెలియకుండా చంపుతాం కాబట్టి చేయరాదు. అందులో ఏంటి, మా లగేజ్ మొత్తం అక్కడ లాకర్స్ పెడతాం. ఫోన్లు గానీ, వాల్యుబుల్ థింగ్స్, చైన్, గోల్డ్, మొబైల్స్, ఐప్యాడ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నాట్ అలౌడ్. ఓకే. విపాసన మెడిటేషన్ సెంటర్ లో అక్కడ ముందే ఏదైతే ప్రాసెస్ మనం కొంచెం బ్రేక్ ఇద్దామా, మనకు ఫుడ్ ఎక్కడికి పోదు. ఇదేదో మన కోసం ఫుడ్ వెయిట్ చేస్తుంది. ट्राई क्या क्या है भाई? असल एग रोल, अंडा रोल, ठीक है। ठीक है। वो कौन सा वाला? फोन पे येलो करते ना। ये क्या है? ये ब्रेड ऑमलेट। वो क्या है? ये अंडा रोल है। अंडा रोल। और एक ये क्या है? और क्या बोल रहे? और दूसरा वाला बॉइल्ड है। बॉइल्ड, बॉइल्ड एक जरूरत नहीं। ये ओ अंडा रोल एक बनाओ। हाँ अंडा रोल एक बना दो। ऑमलेट का ऑमलेट डालते हैं, ऑमलेट। हाँ ऑमलेट भी डालते हैं। ठीक है। 25 35 बदले।